సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ టీవీ నెట్వర్క్ సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సౌమ్యాని. అందరికీ ముందుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి శుభాకాంక్షలు. ఈ రోజు మనం రాజమండ్రి కోరుకొండ రోడ్ లో ఉన్నటువంటి శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి ఈ రోజు వచ్చాము. ఇక్కడ ఏ కోరిక కోరినా వెంటనే నెరవేరుతుందని భక్తులు నమ్ముతూ ఉంటారు. ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి సందర్భంగా ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ విశేషాలన్నీ ఒకసారి చూద్దాము, పదండి. స్వామి శరణమయ్యప్ప. ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి శుక్రవారం నాడు స్వామివారి కళ్యాణం జరిగింది. స్వామివారి కళ్యాణం అనంతరం రాత్రి 2:30కి భక్తుల రద్దీ వల్ల ఒకే స్వామివారిభిషేకం చేయించడం జరిగింది. ఆ తర్వాత ఈరోజు కూడా శనివారం అవటం, సెలవు దినం ఎక్కువ అవటం వల్ల భక్తులు చాలా రద్దీగా ఉన్నారు. 40,000 నుంచి 50,000 దాకా వచ్చి ఉంటారని చెప్పి మా అంచనా. అలాగే మేము 1959 సంవత్సరం కాడి నుంచి మా తండ్రి గారు అయినటువంటి వెంకట్రావు గారు, అలాగే మా బ్రదర్స్ వీళ్ళంతా కలిపి ఈ సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి ఉత్సవాలు జరపడం జరిగింది. వాళ్ళ తదనంతరం కూడా ఈ కార్యక్రమాలు మేము దిగ్విజయంగా నడిపిస్తున్నాము, భక్తులు ఎవరికి ఇబ్బంది కాకుండానే. అలాగే ఈరోజు కూడా ఎవరికి ఇబ్బంది కాకుండా ప్రస్తుతం అంతా బాగా జరిగింది. సాయంకాలం కూడా జనాలు వస్తారు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మొత్తం ఏదైనా ఒక 60,000 మంది దర్శనం చేసుకుంటారని చెప్పి మేము అనుకుంటున్నాము. స్వామి శరణమయ్యప్ప, శరవణ భవాయ నమః. ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి చాలా కోలాహలంగా జరుగుతుంది. చాలా మంది భక్తులు ఉదయం 2 గంటల నుంచే స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. మెయిన్ ఏంటంటే ఈ స్వామివారి మహిమ ఏంటంటే ఈ పెళ్లి కాని మహిళలకి పెళ్లిళ్ళు అవుతాయని, పిల్లలు పుట్టిన వాళ్ళు పిల్లలు పుడతారని, అంగవైకల్యం ఉన్న వాళ్ళకి అవి అంగవైకల్యం పోతుందని ఒక నమ్మకం స్వామి అంటే. దానికే పాపం కటిక ఉపాసనతో వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. దానివల్ల కూడా పాపం నీరసం, చాలా మంది పాపం కళ్ళు తిరగడాలు అవి జరుగుతూ ఉంటాయి. అయినా వాళ్ళందరూ కూడా అన్ని అరేంజ్మెంట్లు చేసి ఏ చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకుండా చాలా బాగా జరిగింది కార్యక్రమం. సుమారు భక్తులందరూ కూడా దర్శనం చేసుకున్నారు. సుమారు నాకు తెలిసైతే ఇప్పుడు ఒక 20,000 నుంచి 25,000 మంది భక్తులు దర్శనం చేసుకుని ఉంటారు. ఇంకా సాయంత్రం కూడా దర్శనం చేసుకుంటారు భక్తులు. వాళ్ళందరూ కూడా తగిన ఏర్పాట్లు చేసాము అన్నీ. మాకు చాలా ఆనందంగా ఉంది. మా కమిటీ మెంబర్స్ మేము ఎప్పటి నుంచి గుడి వంశపారంపర్యంగా చేస్తున్నాము. మాకు కూడా అందరూ సపోర్ట్ చేశారు. మీ పోలీసులు కానీ మీడియా కానీ అందరూ సపోర్ట్ చేసి ఈ కార్యక్రమం జయప్రదం చేశారు. హాయ్, నా పేరు సజ్న. సో ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి కోసం అని చెప్పేసి హైదరాబాద్ నుంచి వచ్చాము. మా తాతయ్య వాళ్ళ దగ్గర నుంచి మా డాడీ, మా బాబాయ్ వాళ్ళందరూ కూడా ఎవ్రీ ఇయర్ ఇక్కడ కళ్యాణం అంతా చేస్తారు. మా డాడీ వాళ్ళు ధర్మకర్తలు ఈ టెంపుల్కి. సో మేము ఎక్కడున్నా సరే మిస్ అవ్వము, ఎందుకంటే అంత నమ్మకంగా చేస్తాము పూజ. కళ్యాణం దగ్గర నుంచి ఫస్ట్ షష్ఠికి ముందు రోజు కళ్యాణం చేస్తాము, దాని తర్వాత నైట్ వచ్చేసి అభిషేకము, అండ్ అదే షష్ఠి రోజున ఈవినింగ్ పడి పూజ చేస్తాము. సో మాకైతే బాగా నమ్మకంగా ఉంటుంది దేవుడికి. అండ్ క్రౌడ్ చూస్తే లైక్ ఇమాజిన్ చేయలేరు ఇక్కడ కోరుకొండ రోడ్ లో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో. సో బాగుంటుంది. సో కోరుకున్న కోరికలన్నీ కూడా తీరుతాయి. భక్తులకు ఎటువంటి కోరికలు ఉన్నా సరే, సంతానం అయినా వివాహం అయినా సరే, ఎటువంటి కోరికలైనా సరే ఇక్కడ స్వామివారి దగ్గరికి వచ్చి అభిషేకం చేసి దర్శనం చేసుకున్నట్లయితే వారి కోరికలన్నీ నెరవేరుతాయని చెప్పి ఇక్కడ స్వామి ఎంతో నిజమైన స్వామి అని చెప్పి భక్తులు నమ్ముతూ ఉంటారు. ఇటువంటి స్వామిని దర్శించుకోవడం ద్వారా సత్ఫలితాలు పొందొచ్చు అని చెప్పి నమ్ముతూ ఉంటారు. ఇలాంటి మరిన్ని ఆలయ విశిష్టతల కోసం సుమన్ టీవీ రాజమండ్రి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కెమెరా పర్సన్ గణేష్ తో సౌమ్య సైనింగ్ ఆఫ్. బాయ్.